కష్టాలొచ్చినప్పుడే భగవంతుడు గుర్తుకు వస్తాడు. కోరికలు నెరవేర్చి కష్టాల సుడిగుండం నుంచి బయటపడేయమని సాగిలపడి మొక్కుకుంటాం. ఉపవాసాలు చేస్తాం. ముడుపులు చెల్లించుకుంటాం. అవసరమైతే వందల కిలోమీటర్లు కాలినడకన వెళ్ళి స్వామిని దర్శించుకుంటాం. నిత్య పూజలతో స్వామిని అర్చించినా ఆయన మన మొర ఆలకించుకుంటే ఏం చేస్తాం? కష్టాలు తీరే వరకు పూజిస్తామా? లేదంటే ఈ స్వామి కోరికలు నెరవేర్చలేదు కాబట్టి మరో స్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి పూజిస్తామా? అలా చేయడం వలన ఎంతవరకు ఉపయోగం ఉంటుంది? విగ్రహాలను మార్చినంత మాత్రాన భగవంతుడు కరుణిస్తాడా? దీనికి సంబంధించి మహాశివుడు కనువిప్పు కలిగించే ఓ కథను చెప్పాడు. ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఓ వ్యక్తి అనేక కష్టాలు పడుతూ కాలం వెల్లదీస్తున్నాడు. తన జీవనంలో మార్పులు రావాలంటే భగవంతుడి కృప అవసరమని, భగవంతుడిని నిత్యం ఆరాధిస్తే తప్పనిసరిగా జీవితంలో మార్పు వస్తుందని తెలిసిన వాళ్ళు చెబుతారు. అయితే ఏ భగవంతుడిని ఆరాధించాలి అన్నది చెప్పకపోవటంతో ఎవరిని ఆరాధించాలి అనే మీమాంసలో పడిపోతాడు అతను. శివుడు బోళాశంకరుడని భక్తులు చెప్పటంతో శివలింగాన్ని ఇంటికి తీసుకొచ్చి నిత్యం పూజలు అభిషేకాలు చేస్తూ వచ్చాడు. కొంతకాలం అయ్యాక ఎవరో చెప్పింది విని శంకరుడిని పక్కన పెట్టి శ్రీకృష్ణ విగ్రహాన్ని తీసుకొచ్చాడు. కన్నయ్య లీలలు వింటూ మహిమలు తెలుసుకుంటూ పూజలు చేశాడు. అప్పటికీ ఎలాంటి కోరికలు నెరవేరలేదు. కాస్త విసుగు చెందిన సమయంలో మరికొందరు ఆయనకు వినాయకుడి గురించి చెప్పారు. వినాయకుడిని పూజిస్తే తక్షణమే కోరికలు నెరవేరుతాయని చెప్పటంతో గణపతిని పూజించటం అతను మొదలుపెట్టాడు. ఇలా కొంతకాలం జరిగింది. అప్పటికీ ఆయన బాధలు తీరలేదు. హనుమయ్యను పూజిస్తే అసాధ్యమైనవన్నీ కూడా సాధ్యమవుతాయని ఆయన్ను పూజించాలని చెప్పటంతో వెంటనే ఆంజనేయుడి విగ్రహాన్ని తీసుకొచ్చి పూజించటం మొదలు పెడతాడు ఆ వ్యక్తి. హనుమంతుడు బ్రహ్మచారి. నియమాలను పాటిస్తూ పూజించాలని చెప్పటంతో ఆ విధంగానే పూజిస్తాడు. ఎంత పూజించినా ఫలితం శూన్యం. మగదేవుళ్ళు సులభంగా కరిగిపోరని, అమ్మలాంటి హృదయం వారికి ఉండదని చెప్పి అమ్మవారిని పూజించాలని అనుకుంటాడు. అమ్మవారి విగ్రహాన్ని ఇంటికి తీసుకువచ్చిన తరువాత కాలం కలిసి రావటంతో కష్టాలు ఒక్కొక్కటిగా తీరిపోతాయి. సిరి సంపదలు, సుఖ సంతోషాలు జీవితంలోకి వస్తాయి. అంతే, అమ్మ మీద నమ్మకం పెరిగిపోయింది. అమ్మవారిని పూజించిన తరువాత మగదేవుళ్లకు ధూపం ఎందుకు వేయాలి అని చెప్పి ఆయా విగ్రహాల ముఖాలను గుడ్డలతో కప్పేస్తాడు. కళ్ళు మూసుకొని అమ్మవారిని ధ్యానించి కళ్ళు తెరవగా ఎదురుగా మహాశివుడు ఇత్యాది దేవతలు ప్రత్యక్షం అవుతారు. వాళ్ళను చూసి ఆశ్చర్యపోయిన ఆ వ్యక్తి తాను చాలా కాలంగా భక్తి శ్రద్ధలతో ఆరాధించానని, కానీ మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారని అంటాడు. రమ్మన్నప్పుడు రాకుండా ఇప్పుడు రావడం వెనుక ఆంతర్యం ఏమిటని అంటాడు. దానికి శివుడు శాంతవదనంతో మమ్మల్ని పూజించినప్పుడు కేవలం నిర్జీవమైన విగ్రహాలుగానే భావించావని, ముఖాలను గుడ్డలతో కప్పి ఇప్పుడు సజీవ రూపాలుగా భావించావని, ధూపం ఆఘ్రానించకూడదనే ఉద్దేశంతో ముఖాలకు గుడ్డలు కట్టావని, మేమున్నామన్న విశ్వాసంతోనే అలా చేశావని నమ్మి నీ ముందుకు వచ్చామని అంటాడు మహాశివుడు. భగవంతుడిని కేవలం విగ్రహం అనే భావనతో కాకుండా నిజంగా ఉన్నాడు అనే భావనతో దృఢ విశ్వాసంతో పూజించాలి, ఆరాధించాలి. అప్పుడే భగవంతుడు కరుణిస్తాడు. దీనికో ప్రత్యక్ష ఉదాహరణ రామకృష్ణ పరమహంస. కాళీమాత నైవేద్యం తినే వరకు అక్కడే కూర్చొని ఉండటం భగవంతుడి పట్ల దృఢ విశ్వాసానికి ప్రతీక. రూపాలు వేరైనా విశ్వాసం ఉంటే చాలు. కష్టాలన్నవి కర్మఫలాన్ని బట్టి వస్తాయి. కాలగమనంలో కష్టాలు కరిగిపోతాయి. ఈ విషయాన్ని గుర్తుకుంచుకుంటే అంతే చాలు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.